గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ విత్ రాజేష్. చూసాం కదా, మొత్తానికి ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా మనం చూసాం కదా. సో దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇక అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు కూడా ఉన్నారు. ఇక అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా విక్రమ్ గారు మీ దగ్గరికి వెళ్దాం. మనం చూసాం నిన్న ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు మనం చూసాము. ఏదైతే లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలకు వెళ్ళేది మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కామెంట్ చేశారు. దాంతోపాటు ఇక మనం చూసాం కేటీఆర్ ఇట్లా కవితను కూడా జైలుకు వెళ్తున్న సమయంలోనే ఆమె చేసిన కామెంట్స్ కూడా మనం చూసాము. ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షపూర్వకంగానే ఈ కేసు పెట్టారు తప్ప ఇందులో ఏమీ లేదు అనే విధంగా ఆమె కామెంట్ చేశారు. నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తాననే విధంగా కూడా కవిత మాట్లాడేది మనం చూసాం. ఏం చెప్తారు విక్రమ్ గారు దీనికి సంబంధించి? ముందుగా మీకు మిత్రులు, డిబేట్ లో ఉన్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇది రెండు అంశాలుగా మనం చూడాలి. ఒకటి కేటీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్, అవి పొలిటికల్ కామెంట్స్. ఎస్, ఏంటంటే అది బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిపోయినాయి బీఆర్ఎస్ ని దెబ్బతీయటానికి అనేటువంటి క్రమంలో చేసిన కామెంట్స్. చాలా రోజులుగా అది మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్తారనేది. బట్ నేను అనుకోవటం కానీ ఎవరైనా కూడా అది కేవలం పొలిటికల్ గా ఒక ఎలిగేషన్ తప్ప అందులో వాస్తవం ఏమీ లేదు. ఎందుకంటే బహుశా రేవంత్ రెడ్డి గారు తన పూర్వాశ్రమంలో ఎప్పుడో ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి అనుభవం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రధానమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్తారనేటువంటిది మనం ఎవరు కూడా నమ్మరు. కానీ పొలిటికల్ గా ఎలిగేషన్స్ ఉంటాయి కాబట్టి ఆయన చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా ఎన్నికల దగ్గర పడే కొద్దీ. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కొంత డిమోరలైజ్ అయింది. పార్టీ నుంచి చాలా మంది సీనియర్లు వెళ్ళిపోవటం, సిట్టింగ్స్ వెళ్ళిపోవటం అనేది ఆ పార్టీకి సెట్ బ్యాక్. అదేవిధంగా కేసులు, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేటెస్ట్ గా మద్యం కుంభకోణంలో కవిత గారి అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ క్రైసిస్ లో ఉంది. ఆ పార్టీ కొంత ఆత్మ రక్షణలో పడినటువంటి పరిస్థితుల్లో అటు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా ముందుండి ఆ పార్టీని కొంత అంటే ఆ శ్రేణుల్ని కొంత బూస్ట్ ఇవ్వడానికి, లేదంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి ఇవన్నీ కూడా పొలిటికల్ గా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రెండోది వచ్చేసి కవిత గారి అరెస్టు. సో కవిత గారి అరెస్టులో చాలా స్పష్టంగా అది నేను మెరిట్స్, డిమెరిట్స్ అదేవిధంగా మనం జడ్జి చేయలేము. అందులో ఏముంది ఏంటనేది అది న్యాయస్థానాల పని. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆమె అరెస్ట్ మాత్రం ఆమె అన్నట్టుగా ఇది పొలిటికల్ లాండరింగే తప్ప మనీ లాండరింగ్ ఏంటనేది కాదు. ఎందుకంటే మనం చూసాం ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయటం కావచ్చు, లేదంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయటం కావచ్చు. ఈ రెండు అరెస్టులు కూడా ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి పరిస్థితుల్లో బీజేపీ కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. అయితే అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి, మనం నిర్ణయించాలి. అంటే విక్రమ్ గారు, ఒకటి కవిత గారు మాట్లాడుతూ లాస్ట్కి ఏం మాట్లాడతారంటే, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి వచ్చేసి బీజేపీలో చేరారంటున్నారు, మరో వ్యక్తి వచ్చేసి కూటమిలో ఉన్నారు. సో ఆరోపణలు ఎదుర్కొంటే మూడో వ్యక్తి వచ్చేసి 50 కోట్లు విరాళాలి. ఈ రకమైన 3 కామెంట్ చేశారు కదా, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఆమె చేసిన ఆరోపణలో వాస్తవాలు కూడా ఉన్నాయండి. అందుకనే ఇటీవల మీకు చాలా మంది ఏంటి అప్రూవర్గా మారిపోతున్నారు, అప్రూవర్గా మార్చుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఒక రూలింగ్ ఇచ్చింది. ఎవరైతే అప్రూవర్గా మారారో వారి సాక్ష్యాన్ని పరిగణలో తీసుకోలేము అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అన్లెస్ ఎవరైతే స్వతంత్రంగా చెప్పేటువంటి స్వతంత్ర సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన దానికి, అప్రూవర్ చెప్పిన దానికి కనుక ఒకే రకమైనటువంటి సాక్ష్యం కనుక ఉంటే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే చాలా మందిని అప్రూవర్గా మార్చి, అంటే తాము చేసినటువంటి అరెస్టులు అది పొలిటికల్ గా మోటివేటెడ్ కాదు, అది దాంట్లో అంటే పొలిటికల్ మైలేజ్ కోసం కాదు, అందులో వాస్తవం ఉందని చెప్పుకోవడానికి అప్రూవర్లుగా మారుస్తున్నారు. అప్రూవర్గా మార్చి చేయటం ద్వారా పొలిటికల్ గా గెయిన్ చేయటం అనేటువంటిది కనబడుతున్నది ఈడీ. ఎందుకంటే ఈడీ అరెస్టుల్లో మనందరం చూస్తున్నాం. అదే ఆశ్చర్యం ఏంటంటే తేలిగ్గా మనకి బెయిల్స్ రావట్లా. ఇతర కేసుల్లో లాగా
బెయిల్ రానటువంటి పరిస్థితి ఉన్నది. సిసోడియా కావచ్చు, ఇంకా చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈడీ కేసుల్లో వాళ్ళని లొంగ తీసుకోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వాస్తవాలు బయటికి రావాలి. అయితే ఆమెని అభినందించాలి. ఆమె నిలబడతానంటుంది, కడిగిన ముత్యంలాగా వస్తానంటుంది, నేను అప్రూవర్గా మారనంటుంది. కాబట్టి వాస్తవాలు బయటకు వస్తాయి. అది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది, వాస్తవం ఏంటనేది. రైట్. ఒకసారి దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్, ఇది ఇంతకుముందు విక్రమ్ గారు అన్నట్లు ఇది ఒక పొలిటికల్ కామెంట్స్ గా చూడాల్సిందే తప్ప పరిస్థితి లేదు అనేసి విక్రమ్ గారు చెప్తున్నారు. కేటీఆర్ ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగా పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల తర్వాత అటు వెళ్ళిపోయే ఛాన్స్ కనబడుతుందా? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, పెద్దలు విక్రమ్ గారికి, మిగతా ప్యానల్లో ఉన్న కిషోర్ రెడ్డి గారికి, అభిషేక్ నమస్కారం. అంటే కేటీఆర్ గారు చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీని, రెండు పార్టీలు కలిసి అటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ నిర్వీర్యం చేయాలని అనేక ఎత్తుగడలు వేస్తున్నటువంటి మనకందరికీ, అందులో భాగంగానే ఇటీవల శాసనసభ ఎన్నికల సందర్భంలో కావచ్చు, రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, రెండు పార్టీలు కూడా మెయిన్ టార్గెట్ గా ఇలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి రెండు ప్రత్యర్థులు. మా పాత్ర చాలా స్వల్పం, ఎందుకంటే మేము శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమి దృష్ట్యా, ఈ రకరకాల కారణాల దృష్ట్యా కేవలం మేము ఇప్పుడు తెలంగాణకే పరిమితమైపోయినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల అధికారంలో ప్రజల మౌలిక సౌకర్యాల విషయంలో కానీ, లేకుంటే ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కానీ పనిచేయలేదనేటువంటి మాట వాస్తవం. ఇవి చాలా సందర్భాల్లో కనబడుతున్నటువంటి అంశాలు. వీటిని ప్రధానమైనటువంటి టార్గెట్ చేయకుండా కేవలం శాసనసభ ఎన్నికల్లో చేసినటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేయడం వెనుక కుట్ర ఏముందంటే, అవసరమైతే బీజేపీకి 2 సీట్లు వచ్చినా పర్వాలేదు, బీఆర్ఎస్ కు రాకుండా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతీయ పార్టీ లాగా పూర్తిగా దీన్ని తుడిచేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అందులో నుంచే ఈ కామెంట్స్ అన్ని కూడా వస్తా ఉన్నాయి. మేము రెండు పార్టీలు కూడా కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నాయి. గతంలో నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పోయినసారి ఎన్నికల్లో, ఈసారి శాసనసభ ఎన్నికల్లో అనేక శాసనసభ స్థానాల్లో కావచ్చు, రేపు లోక్సభలో కూడా. అంటే వాళ్ళ ఇద్దరి ప్రధానమైనటువంటి టార్గెట్ బీఆర్ఎస్ ఎంచుకున్నారు అనేటువంటి దాని నుంచి ఈ సందర్భాలన్నీ కూడా కనబడతాం. రెండవది కూడా ఏమైపోయిందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక రాజకీయ విధానాలు, వారు అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానాలు కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, అలాగే పరిపాలనలో వచ్చినటువంటి అనేక వైఫల్యాలు, ఈ వైఫల్యాల్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ గ్యాప్ను పూరించలేదనేటువంటి భావన ఇలా సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసి ప్రజలు ఆశీర్వదించినప్పటికీ కూడా నాయకత్వం వాటిని నిలుపుకునేటువంటి విషయంలో కథం తొక్కుతున్నటువంటి అంశాన్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా అదే చవి చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నాయకత్వాన్ని కానీ, తన పార్టీని కానీ నిలబెట్టుకోలేనటువంటి సందర్భాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా అనుమానాలు రావడం సహజం. డెఫినెట్ గా అటువంటి జరుగుతుందనేటువంటి ఒక భావన అయితే. అంటే మరొకటి జయప్రసాద్ గారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా అవి రాజకీయాల్లో చర్చ జరుగుతుందండి. అంటే మరి అసభ్యకరంగా ఏం పీకలేవు, కరెక్ట్ విషయం కాదనిపించింది. నేను ఏమంటున్నా రాజేష్ గారు, ముఖ్యమంత్రి గారు అంటే ఈ కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు కేటీఆర్. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడ ఫ్యామిలీ ఇరుక్కుంటుంది అదొకటి ఉంది, అదేవిధంగా కవిత ఇష్యూ ఉంది, కాలుష్యం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి పైన ఈ రకమైన కామెంట్ చేసి డైవర్ట్ చేయాలని ఎక్కడ కూడా కేటీఆర్ గారు అసభ్యకరమైనటువంటి పదాలు వాడలేదు. నిన్న మీటింగ్ లో కూడా ఏ పత్రికలో ఎట్లా వచ్చినాయో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా కేటీఆర్ గారు ఒక పొలిటికల్ గా నిన్న జరిగినటువంటి సమావేశంలో క్యాడర్ ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించినటువంటి సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు, అట్లాగే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిణామాలు వారితో పంచుకున్నాడు తప్ప, డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎక్కడ వైఫల్యం చెందింది, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో ఏ వైఫల్యాలు చెంది అనేటువంటి విషయంలో
రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఎక్కడ కూడా అంటే ఇప్పుడు చాలా మంది రోజు వస్తున్నటువంటి వార్తలు ఏంది, మిమ్మల్ని అందులో ఖతమైపోతారు, ఇద్దరే మిగులుతారు, ముగ్గురే మిగులుతారు, అందరూ జైల్లోకి పోతారు, ఇటువంటి మాటలు వచ్చినప్పుడు డెఫినెట్ గా స్పందనకు ప్రతిస్పందన వస్తుంది కదా రాజేష్ గారు. డెఫినెట్ గా మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్యంగా మాట్లాడడం కానీ, ముఖ్యమంత్రిని తూలనాడడం కానీ, వారు ఎప్పుడైనా అట్లా స్పందించినప్పుడు ప్రతిస్పందన వస్తుంది. కానీ పని కట్టుకొని రోజు ముఖ్యమంత్రిని మాట్లాడేటువంటి పరిస్థితి అవసరం లేదు, అగత్యం కూడా లేదు రాజేష్ గారు. ఓకే, ఒకసారి బీజేపీ దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి కిషోర్ గారు, కిషోర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే అండి. రేవంత్ రెడ్డి త్వరలో జాయిన్ అయిపోతున్నారు బీజేపీలో. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత టోటల్ ఆయన టీం ఏదైతే ఉందో ఆ టీం అంతా తీసుకొని వెళ్ళబోతున్నారు అనేది నిన్న కేటీఆర్ కామెంట్ చేశారండి. ఎట్లా చూస్తుంది, నిజంగా పరిస్థితి ఉందా? రాజేష్ గారు, ముందుగా మీకు, విక్రమ్ గారికి, అట్లాగే దేవిప్రసాద్ గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, 6 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇవి మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి చూస్తున్నాం. అవును, మొత్తం మీద రాష్ట్రంలో ఒక త్రిముఖ పోటీ కాకుండా ఒక ద్విముఖ పోటీ ఉండాలని చెప్పి, అంతకుముందు కాంగ్రెస్ వారేమో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నాయన్నారు. ఈ రోజేమో బీఆర్ఎస్ వారికి ఏకంగా కాంగ్రెసే విలీనం అవుతోంది బీజేపీలోకి అని, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు విలీనం అవుతారు అని చెప్పి. ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 64 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వారు వచ్చి బీజేపీలో ఎందుకు విలీనం అవ్వాల్సిన అవసరం ఉందో ఇక కేటీఆర్ గారికే తెలియాలి, మనకెవరికి తెలియదు. వారి చేతిలో ఇప్పుడు అన్ని ఆయుధాలు ఉన్నాయి. కావాలంటే బీఆర్ఎస్ ని 5 నిమిషాల్లో పూర్తిగా విచ్ఛిన్నం చేయగలిగే రకమైన ఆయుధాలు, ఎందుకంటే వీరు చేసిన అకృత్యాల వల్ల. ఇప్పుడు అది చూడండి, అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయమే ఉంది. రోజు రోజుకి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇది ఒక గవర్నమెంట్ ద్వారా కరప్షన్ చేస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, ఒక ప్రైవేట్ ఆర్మీ లాంటిది క్రియేట్ చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతుల్ని చేసి ఈ విధంగా కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేశారు దందా అన్న టైప్ లో మనం సినిమాల్లో కనుక చూస్తూ ఉంటాం. ఇవన్నీ లోకల్ గా ఒక ప్యారలల్ గవర్నమెంటే రన్ అవుతుంటది. కొన్ని ఏరియాల్లో గిల్లీసులు వచ్చేది ఉండదు, లోకల్ దాదాలు ఉంటారు, వాళ్ళే వసూలు చేస్తుంటారు ప్రొటెక్షన్ మనీ అన్న టైప్ లో. ఇది రాజకీయ ప్రత్యర్థుల వరకు ఒక విషయం అయితే, ఇక రియల్టర్లు, బిజినెస్ మెన్, సినిమా వాళ్ళు, అవును అవును, ఈవెన్ ఇంట్లో వాళ్ళని కూడా. అంటే ఒకటి కిషోర్ గారు, నిన్న చూసింది అంటే ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న ఇల్లు ఏదైతుందో అక్కడ 300 మీటర్ దూరంలోనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ అని ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటాడు, ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ కూడా జుగుప్సాకరమైన వ్యవహారం అండి. అంటే ఇంకా ఏహ్యమైన జుగుప్సాకరమైనటువంటి విషయాలు అంతకుముందు మనం వినలేదు, ఈ లెవెల్లో వినలేదు. అంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రైవసీ లేదు అన్న విషయం. ఇప్పుడు ఇదొక విషయం యువతల సైడ్ ఉంటే, మీరు అన్నారు అంతకుముందు కాళేశ్వరం విషయము మనం ఏమి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్లుగానే ఏమీ లేదు. ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసి మొత్తం అసలు డ్యామే అన్సేఫ్ అన్న టైప్ లో చెప్పారు. ఈ రోజు కూడా ఒక చుక్క నీళ్లు నిలబెట్టలేని పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే 10 టీఎంసీల నీళ్లు రాత్రికి రాత్రి, అంటే అది 3 రోజులు పట్టింది మొత్తం మీద ఎంటీ అవ్వడానికి. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు చేశారు. ఆ రోజు నిజంగానే అది అంత పెద్ద విషయం కాదు, ఏదో ఒక పిల్లర్ కుంగిపోతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అన్నట్లుగా వారు భావించినా గానీ ఆ గేట్లన్నీ ఓపెన్ చేసి ఉన్న నీళ్ళన్నీ సముద్రం పాలు చేసేవారు కాదు. అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూసినా, ఇటు సిఏజీ రిపోర్ట్ చూసినా. ఇదే కాదండి, ఒక స్కూటర్ మీద ఇక ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ తెలిసే ఉండాలి, మనం ఎప్పుడు ఊహించలేదు. ఒక్క స్కూటర్ మీదనో సైకిల్ మోటార్ మీదనో ఒక 20, 40, 70 గొర్రెలు ఒకటేసారి కూడా మోసుకుపోగలిగే ఇది కెపాసిటీ ఉందని చెప్పి మనకి అట్లీస్ట్ ఆ బైక్ వాళ్ళకి ఏమైనా ఇచ్చుంటే అడ్వర్టైజ్మెంట్ గా వాడుకునే వాళ్ళు, ఎట్లా తీసుకెళ్లారు అనేది చూపించుండండి. నేను అంటాను ఒకటి, ఆ పరిస్థితి ఉంటుందా కిషోర్ రెడ్డి గారు? ఆరోపణలు ఆరోపణలు చేశారు కానీ ఒక స్కూటర్ మీద చూసాం, అది కూడా స్కూటర్ మీద దాదాపు 70-80 అంబులెన్స్ లో 100 గొర్రెలను తీసుకొని పోయి. ఆరోపణలు కావండి, ఇప్పుడు కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన రసీదులు, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి, సాక్ష్యాలను బట్టి, అంటే ఉన్న అకౌంట్లని బట్టి, గవర్నమెంట్ లో ఉన్న అకౌంట్ పుస్తకాలను బట్టి అందులో రాయడం ఏం జరిగింది, ఒక స్కూటర్ మీద, ఒక ఆటోలో, లేకపోతే ఒక కారులో, ఒక మినీ వ్యాన్ లో ఇన్ని గొర్రెలు ఒకటేసారి తీసుకెళ్లారని చెప్పి రాశారు. ఇది అధికారులు రాసినవే, సర్టిఫై చేసినవి, సంతకాలు పెట్టినవి. అట్లాంటివి ఎవరు ఆరోపణలు చేయలేదు. ఇది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు ఆరోపణలు చేసింది.
ఇది కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి వారు విస్తుపోయిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ మద్యం కుంభకోణం ఉందండి. అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది? ఇది ఎక్కడో ఢిల్లీలో. ఇప్పుడు కవిత గారి మీదే ఏదో స్పెసిఫిక్ గా ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా వీరు అసలు అక్కడ ఇన్వాల్వ్ కాకపోతే ఆ ఢిల్లీకే పరిమితం అయ్యేది. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఏ విధంగా ఉన్న వాస్తవాలే కదా, ఇంకా మరి ఏ విధంగా కవిత గారిని ఇచ్చేయాలి అని చెప్పి తెలియక అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కానీ స్టేట్మెంట్ ఇవ్వాలి. వారు కూడా వారికి తెలుసు, వారి మనస్సాక్షికి తెలుసు ఇదంతా విషయం ఏంది, ఎంత ఇన్వాల్వ్డ్ అయ్యారు అని చెప్పి. ఎవరు కూడా బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు కుటుంబంలో నుంచి ఎవరు కూడా ఇగో ఇది నిజంగానే కవిత గారు చెయ్యలేదు, వారు చెప్తున్న విషయాలు చేయలేదు, ఆ రోజు పలానా హోటల్లో కవిత గారు వెళ్ళి వీరిని కలవలేదు, వీరెవరో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వీరి బినామీలు అని చెప్తున్నారు, వారెవరికి మా కవిత గారికి సంబంధం లేదు, లేదా వీళ్ళందరూ పరిచయమే కానీ ఈ పర్టికులర్ విషయంలో మాత్రం కవిత గారికి అసలు సంబంధం లేదు అని ఒక్కరోజు కేసీఆర్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన ఇది లేదు. అవును, ప్రజలు కూడా చాలా మంది వెయిట్ చేశారు కేసీఆర్ మాట్లాడతారు ఈ అంశానికి సంబంధించి, కానీ దీనిపైన మాట్లాడలేకపోతున్నారు. అంతే నిజాలు ఇప్పుడు బయటికి వచ్చి మనం టీవీ స్టూడియోల్లో ఇదంతా రాజకీయ కుట్ర, లేకపోతే ఇంకో దగ్గర పార్టీ తరఫున వచ్చే స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు కానీ ప్రవక్తలు మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి కిషోర్ రెడ్డి గారు. చెప్పండి. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మాత్రం కేసీఆర్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదే కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రము అడ్డు పెట్టుకుని, ఎందుకనంటే ఆయన ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయకూడదు అన్న టైప్ లో ఆ భ్రమలోనే ఉన్నట్టున్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా. ముఖ్యమంత్రుల అరెస్ట్ గారు, మంత్రుల అరెస్ట్ గారు, ఎమ్మెల్యేల అరెస్ట్ గారు, ఎలక్షన్లు సంవత్సరం పొడుగునా ఎలక్షన్లు ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అందుకనే వద్దు మాకు, ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉంటే ఏ కోర్టుకు పోయినా కానీ ఏ పేపర్లో అయినా కానీ ఇగో ఎలక్షన్ల సమయంలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ఇదంతా రాజకీయ కుట్ర అని చెప్పొచ్చు. ఇక ఇదంతా నడిచింది, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ముందు నమ్మారు. ఈ దర్యాప్తు సంస్థలు తేల్చే లోపే ప్రజలు అర్థం చేసుకున్నారు ఏం జరిగింది అనేది, ఈసడించి అవతల పడేశారు. ఈ రోజు కూడా ఇంకా ఇట్లాగే మాట్లాడుతూ పోతుంటే కేటీఆర్ గారిని అసలు నేను నిజంగానే చెప్తున్నాను, అంతకుముందు కేటీఆర్ గారు ఏదో మాట్లాడారు, ఇంకెవరో మాట్లాడారు అని అంటే, కేసీఆర్ గారు ఏదో మాట్లాడారు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే అందరము చెవులు రెక్కించి మరి వినేది అసలు ఏం మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, నెక్స్ట్ డే మాకు పొలిటికల్ చేయబట్టి. ఈ రోజు అసలు వారు మాట్లాడారన్న విషయం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదండి ఎవరు కూడా. కవిత గారు మాట్లాడతారు, ఏమంటారు, నేనే చేశాను, అవును నిజమే, నా తప్పు ఉంది అని చెప్పి అంటారా కవిత గారు? ఎందుకంటే వారు ఒకవేళ నిజంగానే ఏదో చిన్న స్థాయిలో చేసిండుంటే వారు అప్రూవర్ గా మారి పైన వాళ్ళని పట్టించేవారు. కానీ ఇంతమందిని అప్రూవర్ గా చేయాల్సి వచ్చింది. అసలు కింగ్ పిన్స్ అని చెప్పి ఇద్దరిని కూడా ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో ఇటు కేజ్రీవాల్ గారు ఇటు కవిత గారు, నార్త్ లో ఒకరు సౌత్ లో ఒకరు, వీరిద్దరే కింగ్ పిన్స్ అని చెప్పిందండి. అవును, రైట్, ఓకే, అదే చూద్దాం. హర్షవర్ధన్ గారు మాట్లాడుతాం. రైట్, హర్షవర్ధన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ హర్షవర్ధన్ రెడ్డి గారు. ఏంటి ఆరోపణలు ఏంటి? రేవంత్ రెడ్డి పైన ఈ రకమైన ఆరోపణలు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏం చెప్తారు చెప్పండి. రేవంత్ రెడ్డి మీద ఈ రకమైన ఆరోపణలు కేటీఆర్ చేశారంటే ఇదంతా నేను ఇంతకుముందు అన్నట్లు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ తోటే చేశారు అనుకోవాలా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. రాజేష్ అన్న, గతంలో కేటీఆర్ కు అహంకారం మాత్రమే ఉంది అనుకునేది తెలంగాణ సమాజం మొత్తం కూడా. అహంకారం ఉంది కాబట్టి అధికారం నుంచి కిందికి దోయాలని తోసేసినటువంటి ఉదంతం కూడా మనం మొన్ననే చూసినాం 100 రోజుల కింద. ఇప్పుడు ఆ అహంకారానికి ఫ్రస్ట్రేషన్ తోడైంది బాగా. అటు అహంకారాన్ని వదులుకోలేక కొత్తగా ఫ్రస్ట్రేషన్ ను కూడా ఆయన కొని తెచ్చుకున్నట్టయింది. ఇప్పుడు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా కూడా ఇప్పుడు 64 మంది ప్లస్ ఒక పూనంనేని సాంబశివరావు గారితో కలిపితే 65 సీట్లు, అంటే మెజారిటీ కంటే కూడా 5 సీట్లు ఎక్కువ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు వెళ్తాడండి? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా కేటీఆర్ గారికి చిత్తశుద్ధి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే భారతీయ జనతా పార్టీతో, ఎందుకంటే ఇప్పటిదాకా 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. అంటే రేవంత్ అంటే కేటీఆర్ అనుమానం ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఒక కామెంట్ చేస్తాడు మోడీ పైన, చౌకీదార్ అని. ఇక్కడేమో బడేబాయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇక్కడ మోడీని పొగుడుతున్నాడు. అక్కడ గుజరాత్ మోడల్ పైన రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటే ఇక్కడ గుజరాత్ మోడల్లా తెలంగాణ ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు. సో ఇవన్నీ కూడా కొన్ని టాలీ చేసుకుంటే అనుమానం కలుగుతుంది అనేది
కేటీఆర్ కామెంట్. మహేష్ గారు, మన రేవంత్ రెడ్డి గారు అన్నా లేదా విక్రమ్ పోలో గారు అన్నా దేవిప్రసాద్ అన్నా ఎవరన్నా కూడా మోడీ గారు దేశానికి పెద్ద అన్ననే. ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. అన్ని ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఆయన పెద్ద అన్ననే అని ఉండవచ్చు. ఇవాళ కేటీఆర్ గారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నానని ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన సీట్ల వల్ల భారతీయ జనతా పార్టీకి ఒక హైప్ వచ్చింది. ఆ రోజు ఏమన్నారు, మీలాంటి మోడరేటర్స్ కానీ లేదా విక్రమ్ సార్ లాంటి విశ్లేషకులు కానీ కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది అని అన్న రోజులు కూడా మనం గుర్తున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి మేము ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో హైప్ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని 3వ ప్లేస్లోకి నెట్టేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని 2వ ప్లేస్కు నెట్టేసి మేము ఇలా తెలంగాణ ప్రజల మనసులు చురుకుని అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకు? మా పోరాట ఫలితం అది. మేమంటూ భారతీయ జనతా పార్టీని 10 ఏళ్ల పాటు తెలంగాణ చేసింది ఏం లేదని అనేక అంశాల మీద ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఉన్న 3 ఎంపీలు కూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాడినాం మేము. అదే టీఆర్ఎస్ ఏం చేసింది, డే 1 నుంచి 2014 నుంచి 2023 వరకు ఆల్మోస్ట్ అన్ని విషయాలలో భారతీయ జనతా పార్టీకి అంటగాగిందే కదా. విభజన చట్టంలోని అంశాలను కూడా సాధించలేకపోయింది, కనీసం ప్రశ్నించలేకపోయింది. రైతు చట్టాల విషయంలో మీరే చూసిండ్రు, ముందుగా మద్దతు తెలపడం, తర్వాత వ్యతిరేకించడం, మళ్ళీ సరెండర్ అయి మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ఎక్కడ కూడా బీజేపీతో లేదా బీజేపీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించడంలో సఫలీకృతం కాలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురైంది బీఆర్ఎస్ పార్టీ. గురైనటువంటి తిరస్కరణకు కారణాలు ఎత్తుకాలే, మేధోమదనం జరగాలి టీఆర్ఎస్ లో. ఎందుకు మేము ఓడిపోయినాం, రేపు ఎంపీ ఎలక్షన్ లో గెలవాలంటే ఇన్నాళ్ళు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు ఏందని మాట్లాడాలి తప్ప రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వస్తారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. దీని నుంచి నీకేం ప్రయోజనం అయ్యా? పోనీ వస్తే వస్తాడు రేవంత్ రెడ్డి, నీకేం లాభం దీని నుంచి? నీ పార్టీని బతికించుకో. నీ పార్టీ నుంచి విడిపోతున్నటువంటి నాయకులు గాని ప్రజానాయకులు వాళ్ళ రంజిత్ రెడ్డిని సంకల పెట్టుకుని ఊరేగితివి నువ్వు. 9 ఏళ్ళు 5 ఏళ్ళు దాక్తివి, అంతకన్నా ముందు నుంచి ఊరేగితివి. ఆయనకు కావాల్సిన అనేక లాభాలు, పోల్ట్రీకి సంబంధించిన లాభాలు ఇథియోపియా కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్స్ పర్మిషన్ ఇప్పిస్తేవి. ఇవాళ నీ దగ్గర ఉన్నాడా? ఎందుకు లేడు? నీ అహంకార ధోరణి, నీ యొక్క అటిట్యూడ్ నచ్చకనే వాళ్ళ అహంకారమనే ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. అది వేరే రాజేష్ గారు. పవర్ పాలిటిక్స్ అనేది చాలా నీచాతి నీచంగా తయారైనటువంటి ప్రస్తుత తరుణంలో మనం దానికి తోడు మీరు కూడా ఒకటి హర్షవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇలా చేశారు, పార్టీలో ఇలా ఉన్న ఫిరాయింపులకు ప్రోత్సహించారని చెప్పారు. కానీ మీరు కూడా ఈ రోజు అదే పని చేస్తున్నారు కదా. మేమేమి అంటే ఫిరాయించడం కాదు, ఇక్కడ వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. ఇవాళ మా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతిష్టాత్మకంగా అంటే రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర కానీ భారత్ జోడో యాత్ర చేసి ఇలా దేశవ్యాప్తంగా ఒక ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు కాబట్టి ఎక్కడ ఏ సీట్లు కూడా మేము ఇవాళ లూజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేము. ప్రతి సీటు ఇంపార్టెంటే. ఈ రోజు అవుట్ ఆఫ్ 543కి మేము ఒక 274 గెలవాల్సినటువంటి తరుణంలో డెఫినెట్ గా మేము ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముందుగా కేటీఆర్ గారు ముందు కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఎట్లయితే రాయేష్ అన్న దేశం నుంచి అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మేము ప్రతినిత్యం కొట్లాడుతున్నది బీజేపీతో. గల్లీకి వచ్చే వరకు గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అవినీతి పాలన మీద, అహంకార పాలన మీద, నియంత్రితమైనటువంటి పోకడల మీదనే మేము పోరాడినాం. మాకు ప్రజలు పట్టం కట్టింది. రిజల్ట్స్ అనేది ఎప్పుడు వచ్చింది? మాకు పట్టం కట్టిన తర్వాత కూడా ఇంకా కేటీఆర్ గారు కళ్ళు తిరగడం లేదు. ఇంకా అహంకార పూరితమైనటువంటి, నేను ఇందాక అదే చెప్తుంటే మీరు కట్ చేసి రేపు రేవంత్ రెడ్డి పోతాడు బీజేపీ. ఈయనకు వచ్చే నష్టం ఏంది, ఈయనకు వచ్చే లాభం ఏంది అది చెప్పమనండి. ఈయన పార్టీని చక్కదిద్దుకోవాలి, ఈయన వ్యూహాలేదో ఈయన చేసుకోవాలి. ఇప్పటికైనా నమ్ముకున్న క్యాడర్ పోయినోళ్ళు ఓంగా మిగిలిన వాళ్ళకు నువ్వేం చేయబోతున్నావో ఒక ఇండికేషన్ ఇవ్వట్లేదు కేటీఆర్ గారు. అరే నేనున్నాను ఒక భరోసా ఒకటి ఇవ్వట్లేదు ఆయన. ఎంతసేపు పొద్దున్నేసి రేవంత్ రెడ్డి మీద ఒక అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని. ఆయన ముఖ్యమంత్రి, గతంలో కూడా ప్రధానమంత్రి మీద నాకు బాగా గుర్తు అన్ని అన్నాడు రాజేష్ గారు. ఇప్పుడు నేను అనడానికి కూడా మనసు ఒప్పలేదు. ఎన్ని దుర్భాషలు ఆడాలని. నేను ఇవన్నీ అనలేను అనుకున్నారా? కానీ అనను అన్ని అనేసి. అంటే ఇటువంటి అహంకార ధోరణినే ప్రజలు తిరస్కరించారు. మరి ఇవాళ కూడా అదే అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నాడు తప్ప బీఆర్ఎస్ గురించి లేదా టీఆర్ఎస్ గురించి అలా కార్యకర్తల గురించి రేపు ఎంపీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే గురించి ఆయన దిశానిర్దేశం మరొకటి హర్షవర్ధన్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధిస్తే ఇప్పుడు నిన్న మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అంటారు ఇందులో
ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పాత్ర ఉంది, నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అనే విధంగా కామెంట్ చేస్తారు. అందుతో పాటు ఇటు కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. సో ఇక్కడ మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. నిజంగా పరిస్థితి ఉందా, ఇందులో కేటీఆర్ పాత్ర ఉందంటారా? డెఫినెట్లీ రాజేష్ గారు, సరే నేను ఈ డిబేట్ లో చెప్పొచ్చో లేదో కానీ నేను కేసీఆర్ ను చూసినా, కేటీఆర్ ను చూసినా, హరీష్ రావు చూసినా దగ్గర నుంచి దేవి ప్రసాద్ గారికి తెలుసు. వీళ్ళలో కేసీఆర్ కు ఇవన్నీ తెలియకపోవచ్చు, ఇవన్నీ కేటీఆర్ టెక్నాలజీని వాడుకోవడం, అనేక ఫోన్లు. ఇవాళ మేము పేపర్లో రాసింది, ఒక పేపర్లో ఇందాక చదివిన మహబూబ్ నగర్ లో ఒక వెబ్ సెంటర్ లాంటి ఈ ట్యాపింగ్ సెంటర్ నే ఓపెన్ చేసిండ్రు పద్మావతి కాలనీలో. గతంలో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద దాని మీద రుజువులతో కూడినటువంటి షికాయత్ చేస్తే కూడా ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. చివరికి కేటీఆర్ చెప్తే కూడా పట్టించుకోలేదు. అనేక మంది గత 10 ఏళ్లలో, మరీ ముఖ్యంగా 2019 to 23 వరకు ఉన్నటువంటి టిఆర్ఎస్ పరిపాలనలో వాట్సాప్ కాల్లే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కాల్స్ చేసుకుందాం. వాట్సాప్ కాల్సే వేలాది మంది, నాకు తెలిసి లక్షలాది మంది ఉండొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 1000 మంది 2000 మంది ఉంటే లక్షలాది మంది అవుతారు. అంటే ఒక ప్రైవసీ. ఇవాళ చూడండి మీరు, ఫోన్ ట్యాపింగ్ అంటే రాజేష్ గారు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఒక మర్డర్ చేసినా లేదా ఇంకేదైనా చేసినా కూడా శిక్ష తక్కువ పడవచ్చు. కానీ ఒక ప్రాథమిక హక్కు స్వేచ్ఛను కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా హరింపజేసిండ్రు గత ప్రభుత్వం. అంటే మామూలు నేరం కాదు. మీకు తెలుసు అనుకుంటా, ఇంతకు ముందు కూడా లోక్సభలో పెగాసిస్ ఏదోటి బాగా చర్చకు వచ్చింది. అంటే ఒక మనిషి యొక్క ప్రాథమిక హక్కును కూడా హరింపజేసుకున్నారు. అంటే ఎంత దుర్మార్గులు. ఇవాళ కేటీఆర్ కు తెలియకుండా, కేటీఆర్ ఆదేశాలు లేకుండా ఇది జరిగిందనడం అవాస్తవము. నిజంగా జరిగింటే కేటీఆర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక ప్రభుత్వం నడపడంలో తన కింద ఉన్నటువంటి ఐపీఎస్లు కానీ, అధికారులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి, రాజకీయ నాయకుల ఇళ్ల ముందరనే ఆఫీసులు ఓపెన్ చేసి, లేదా కెమెరాలు ఫిట్ చేసి, సిమ్ కార్డులు కొని ఇంత దురాగతం చేస్తుంటే లేకపోతే పాలనలో కూడా ఫెయిల్యూర్ అయినట్టే కదా, అసమర్థుడు అయినట్టే కదా. అవును అవును. విక్రమ్ గారు, ఒకటి ఈ అంశం చూస్తుంటే ఇది ఏదో అంటే మనము స్టార్టింగ్ లో చూసినప్పుడు ఒకరు ఇద్దరు పేర్లు అనుకున్నాం, కానీ ఇక్కడ రోజు రోజుకు అంటే తొవ్వే కొద్దీ ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నిన్నటి వరకు కేవలం హైదరాబాద్ అనుకున్నాము, కానీ ఇప్పుడు జిల్లాలకు కూడా వ్యాపింది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. రాజేష్ గారు ఒక కొత్త అంటే జనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలో కూడా ఇవాళ భయపడే పరిస్థితులకు నెట్టేసింది గత ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా. సినిమా యాక్టర్ల ప్రైవేట్ లైఫ్, బిజినెస్ మెన్ల ప్రైవేట్ లైఫ్, ఇళ్లలో అంటే భార్యాభర్తలు ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఇటువంటి కెమెరాలు, ఇటువంటి ట్యాపింగ్లు చేస్తే ఎట్లా బతకాలి? హరించడం కాదా? అదొకటి ఆలోచన చేయండి. విక్రమ్ గారు, ఒక విషయం అంటే ఆవేశంలో చేయొచ్చు, లేదా తనను బతికితే తనను చంపుతాడని తన బతకడం కోసం చంపొచ్చు, ఇదంతా ఒకటి. కానీ కనీసం బతకడం అంటే ప్రైవసీ కూడా లేని సమాజాన్ని క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. దానికి మూల్యం చెల్లిస్తాడు కేటీఆర్ గారు. విక్రమ్ గారు, ఇందులో ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేస్తాడు, ఇందులో ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ బాధ్యత వహించాలని. నేను ఇంతకుముందు అన్నట్లు ఇది ఒక హైదరాబాద్కే కాదు, జిల్లాలకు కూడా వ్యాపింది. నేను చూసాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ నా ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు. కిషన్ రెడ్డి చెప్తున్నాడు, మా బీజేపీ ఫోన్లన్నీ ట్యాప్ అయినాయి, మునుగోడులో మేము ఓడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగే, మొత్తం రికార్డ్ చేశారు అని చెప్పి దుబ్బాక కూడా సేవ్ ఇలాంటి. రాజేష్ గారు ఒక 2 seconds, ఇవాళ పేపర్లో వచ్చింది, వెలుగు పేపర్లో అనుకుంటా, నా పక్కనే ఉంది. మహబూబ్ నగర్ లో గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక పోలీస్ స్టేషన్ అంటే రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక రూమ్ నే దానికోసం వాడేసి. చూడండి, ఇక గవర్నమెంట్ పోలీస్ స్టేషన్, గవర్నమెంట్ అనుకున్న ప్రజల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికే ఒక రూమ్ నే అక్కడ అకామిడేట్ చేసుకుని వ్యవస్థను నడిపించిండ్రంటే ఇక వీళ్ళు పరిపాలన చేసిండ్రా లేకపోతే ఏం చేసిండ్రా అనేది ఒకసారి ఆలోచన. విక్రమ్ గారు, దీన్ని కొంచెం కోర్టు కూడా సీరియస్ గా తీసుకొని సుమోటోగా తీసుకోవాలంటారా? మా విక్రమ్ గారే చెప్పారు. ఇప్పుడు ఇది ఇప్పుడు కాదండి, మనకి మీకు మనందరికి గుర్తుండే ఉంటది, 2015-16 నాకు కరెక్ట్ డేట్ లేదు, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి. హైదరాబాద్ నుంచి పరిపాలన సాగిస్తుంటే ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చింది. అప్పుడు అంటే సీఎంగా ఉన్న నా ఫోన్లో ట్యాప్ చేస్తారని ఆయన కూడా ఆరోపణ చేశాడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. అప్పట్లో బయటకు వచ్చింది కదా విక్రమ్ గారు, చూసాం కదా. అదే తర్వాత మొత్తానికి ఏంటంటే ఏదో ఒక రాజీ ఫార్ములా లాంటిది ఏదో కుదుర్చుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు హడావుడిగా, అదంతా మనందరికీ తెలుసు, రెస్ట్ ఈజ్ హిస్టరీ. అయితే ఇక్కడ చాలా ఖచ్చితంగా ఎవరు కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరు కూడా సమర్థించరండి. ఇంకో దుర్మార్గమైనది ఏంటంటే, ఎప్పుడైతే పెద్దలు పోలీసు వ్యవస్థకి ఇటువంటిది ఆదేశాలు జారీ చేస్తారో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు
స్వామి కార్యం స్వకార్యం అని చెప్పి వాళ్ళు ప్రైవేటు దందాలు మొదలు పెట్టుకొని వాళ్ళు వ్యాపారస్తులను బెదిరించి సినిమా యాక్టర్లను బెదిరించి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ రకంగా డబ్బుల్ని తీసుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇంకా వెలుగులోకి వస్తున్నాయి, అనేకమైనటువంటి అంశాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఇది మామూలు ఇష్యూ కాదు. ఇది ఎక్కడో మనం వికీలీక్స్ అని మనం ఎక్కడ చదివేవాళ్ళం, ఇప్పుడు అది మనకే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటిది వస్తుందని మనం ఎక్కువ ఊహించలేదు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, ముఖ్యంగా ఇజ్రాయలీ టెక్నాలజీ. ఒకప్పుడు ఇజ్రాయలీ టెక్నాలజీ అంటే కేవలం ఏదో వ్యవసాయంలో అందుకే ఉపయోగించేవాళ్ళు. వాళ్ళ ఇజ్రాయలీ టెక్నాలజీని మొత్తానికి ఈ విధంగా ఈ స్పైవేర్ లాంటి ఎన్ని తీసుకొచ్చి చేస్తున్నారు అనేటువంటిది చాలా ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు ఎవరున్నా కూడా. అందువల్ల ఎవరు సమర్థించరు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఇక్కడ సిద్ధాంతాలు విధానాలు కాదు, ఇది చాలా దుర్మార్గం. ఇందాక హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రైవసీకి భంగం కలిగించేటువంటి విషయం. ఆ ప్రైవసీకి భంగం కలిగించడం, అదేవిధంగా ఇక పోలీసులే ప్రైవేటు సైన్యాలుగా మారిపోయి వాళ్ళు ఎక్స్టార్షన్స్ మొదలు పెట్టడం, ఈ హవాలా వ్యాపారం, ఇవన్నీ రకరకాలుగా మనం మీడియాలో చూస్తున్నాం. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు సిట్టింగ్ జడ్జితో ద్వారాను, ఇంకా హైయెస్ట్ బాడీ ఇప్పుడు ఎందుకంటే ఇదంతా ఎందుకు సిబిఐకి ఇస్తే సరిపోయేది కదా విక్రమ్ గారు. ఇప్పుడు సిబిఐ కూడా మనం అది కూడా పొలిటిసైజ్ అయిపోయింది. కాబట్టి ఏదైనా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో సిబిఐ కనుక విచారణ చేస్తే వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి నమ్మకాలు పోతున్నాయండి ప్రభుత్వాల మీద. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాదు. వాళ్ళు ఇంకోటి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కూడా మనం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి కూడా జాతీయ స్థాయిలో ఒక విధానం, రాష్ట్ర స్థాయిలో ఒక విధానం ఉండకూడదు. జాతీయ స్థాయిలో బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, లేదంటే బీజేపీ ఏ విధంగా వివిధ రాజకీయ పార్టీలని బలహీనం చేసేటువంటి ప్రయత్నాలను ఎండగడుతున్నారో, ఇక్కడ ఏమైనా అవసరం అంటే వేరే పార్టీల వాళ్ళందరినీ తీసుకొచ్చి డోర్లు తెరుస్తున్నాం అని చెప్పి వాళ్ళందరినీ తీసుకోవటం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పనిచేసి దాన్ని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా కొత్తగా అప్పటికప్పుడు దిగుమతి అయినటువంటి వాళ్ళని వేరే పార్టీల నుంచి వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వటం, ఇది కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి భ్రమలు కూడా తొలగిపోతున్నట్టుగా ఉన్నది. దీనికి రాహుల్ గాంధీ గారి బాధ్యత వహించాలి. నేను రేవంత్ రెడ్డి గారిని తప్పట్టున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో బీజేపీని ఏదైతే నేను పోరాటం చేస్తున్నాను అనుకున్నారో అందరూ కూడా కొంత సమర్థించారు. రాహుల్ గాంధీ బాగా చేస్తున్నాడు, బాగా ఫైట్ చేస్తున్నాడు అని అనుకున్నాం. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి అదే రకమైనటువంటి విద్యను ప్రదర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ప్రజలకి నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్. ఒకటి దేవిప్రసాద్ గారు, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం? ఎందుకు మీరు అంత అభద్రతా భావంతో ఎందుకు వినాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది ఒకటి కాదు, రోజుకొకటి. నేను ఇంతకుముందు అన్నట్లు ప్రతిరోజు ఒక్కొక్క రాజేష్ గారు, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్భవించినటువంటి ట్యాపింగ్ కాదు. ట్యాపింగ్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అనాదిగా, ముఖ్యంగా మీరు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ మేము అసలు ఈ ట్యాపింగే అమానుషం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 2004 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రతి ఉద్యమకారునికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉద్యమాలకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, ఉపాధ్యాయ సంఘాల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్క నిమిషం నేను ఆనవాయితీ నేను టోటల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ప్రైవసీని భగ్నం చేసేటువంటిది, ఎవరు చేసినా తప్పే అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తూనే ఏ ప్రభుత్వాలు అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి, అట్లాగే తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి చేయడానికి ప్రయత్నాలు ఈ దేశంలో చేసినాయి, రాష్ట్రంలో చేసినాయి, ఇక్కడ చేసినాయి. డెఫినెట్ గా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఇలా కిషన్ రెడ్డి గారు పెద్దగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు కదా, వాళ్ళు చేసింది ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి సుప్రీంకోర్టులో మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తారు. ఇప్పుడు మనం ఏమనంటే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం కాదు, డెఫినెట్ గా దాని ద్వారా రాహుల్ గాంధీ దగ్గర నుంచి అనేక మంది ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మా ఫోన్ ట్యాపింగ్స్ ప్రతిపక్షాలు చేస్తున్నాయని
చాలా బాహటంగా అనేక సందర్భాల్లో చెప్పినాయి. కానీ దానికి ఇప్పటి వరకు జవాబు చెప్పకుండా మా ఫోన్లు ట్యాప్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక వాటి నుంచి ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా రాజేష్ గారు. డెఫినెట్ గా మేము ఒకవేళ ఎవరైనా అధికారులు చేస్తే, ఇంతకుముందు విక్రమ్ గారు అన్నారు, ఎవరో వ్యక్తుల మీద, 2 వ్యక్తుల మీదనో, 3 వ్యక్తుల మీదనో, 4 వ్యక్తుల మీదనో, 4 సంఘాల మీదనో చేయమనేటువంటి దాన్ని ఇవాళ విశ్వవ్యాప్తం చేసి ప్రతి ఒక్కరి బెడ్రూమ్లలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ట్యాప్ చేయడం అనేటువంటిది ఏ పౌర సమాజం క్షమించదు, ఏ పౌర సమాజం అంగీకరించదు రాజేష్ గారు. డెఫినెట్ గా తేలనియండి. 1,00,000 ఫోన్లు ట్యాప్ చేసినామని అంటున్నారు. ఆ 1,00,000 ఫోన్లు ఎవరెవరి? ఆ 1,00,000 ఫోన్ల ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏంది? ఇవన్నీ కూడా చూడాలి కదా. అంటే ప్రధానంగా ఒకటే దేవిప్రసాద్ గారు, ఇప్పుడు రోజు మనం ఉదయం చూడగానే 100 మంది ఫోన్లు ట్యాప్ చేయడం అనేది, సినీ ప్రముఖుల ఫోన్ ట్యాప్, ఒక పెద్ద పెద్ద వ్యాపారులను, బిల్డర్స్ని, ప్రతిపక్షంలో వీళ్ళను, అసలు ఎందుకు ఇవన్నీ చేశారని ప్రతిరోజు వస్తూనే ఉంది. కానీ నేనేమడుగుతున్నాను, సరే మీరు గతంలో ఒక ఆరోపణలు చేశారు, ఇది రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా చేస్తున్నారు, పాలనపై దృష్టి పెట్టకుండా అని మీరు అంటున్నప్పుడు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ నేర్పించడమో, లేదు అంటే సిబిఐ విచారణ కోరడమో కోరితే అయిపోయేది కదా. ఇక్కడ కేసీఆర్ బాధ్యత చేస్తున్నారు, ఇదంతా కేసీఆర్ బాధ్యత వహించాలి అని. వెనక్కి పోము, విచారణ జరుపుకోమని నిన్న కేంద్ర గురించి నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశాలు మనం అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వాటి మీద విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు రకరకాల జవాబులు చెప్పుకున్నాయి. ఇప్పుడైనా మేము ఏం చెప్తున్నామంటే, డెఫినెట్ గా ఈ ట్యాపింగ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్తా ఉన్నారో, ఈ అధికారులు విచ్చలవిడిగా చేసిండ్రు, రూములు పెట్టిండ్రు, అది చేసిండ్రు, దీని వెనక ఎవరెవరో ఉన్నారు, ఇది కేసీఆర్ కేటీఆర్ చేసిందనడానికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? డెఫినెట్ గా ఎవరు జయించారు, ఎందుకు జయించారు, ఏ ప్రయోజనాల కోసం దేవిప్రసాద్ ఆ ప్రయోజనాలు గారు ఈ విషయంలో ఇదే ప్రణీత్ రావే చెప్తూ ఉన్నారు కదా. ప్రణీత్ రావు కావచ్చు, భుజన్ కావచ్చు, తిరుపతి రావు చెప్తున్నారు కదా, గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఆయన చెప్పారు మేము చేసామని. ఆయన ఒక ఫోన్ కాల్ చేశాడు. సో అందులో నాకేముంది, పార్టీ ఎవరు పెద్దలు చెప్పారో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పారో, వాళ్ళ చెప్పడంతో ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా వాళ్ళ ఆఫీసర్స్. ఇప్పుడు నేనేమంటున్నా, డెఫినెట్ గా రాజేష్ గారు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అటువంటి వాళ్ళందరూ ఇచ్చింది. తర్వాత ఈ పీరియడ్ అంతా కూడా ఎవరు డీజీపీ హయాంలో జరిగింది? బయట ఉన్నారు కదా డీజీపీ మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయ డీజీపీ మహేందర్ గారు కాలంలోనే ఇవి జరిగినాయి అని చెప్పి మనకు తేలుతా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇలా చాలా అద్భుతమైనటువంటి అధికారాన్ని పిఎస్సి చైర్మన్ గా ఇదే ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి గారిని కూడా విచారణ చేయమనండి. మహేందర్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారణ చేసి మీరేమైనా ఆదేశించరా, ఎందుకు ఆదేశించరు, మీకు జరిగిందా, జరగలేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న చిన్న అధికారుల్ని టార్గెట్ చేసి చిన్న అధికారులను జైలుకు పంపించి లేకుంటే ఇంకొక అధికారుల మీద చర్య తీసుకోవాలి. సమూలంగా ఈ కేసుతోనైనా భారతదేశంలో ఎవడైనా ట్యాపింగ్ చేయాలంటే భయపడే విధంగా చేయాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది రాజేష్ అంటే, బీజేపీకి ఇంతకాలం కవిత గారిని అరెస్ట్ చేయలేదనేటువంటి దాంతో ఇలా ఒక పొలిటికల్ యాంట్రింగ్ పేరు మీద ఆమెను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మీద ప్రెషర్ పెరుగుతా ఉన్నది, ఏం చేస్తలేరు, మీరు ఇంతకాలం బీఆర్ఎస్ ను అనేక రకాలుగా ఆరోపించారు కాబట్టి మేమేదైనా చేయాలనేటువంటి కుస్తీ పట్టడం తప్ప ఇందులో ఏమన్నా చెప్పు రాజేష్ గారు. డెఫినెట్ గా ఎవరు అధికారులు నిజంగా ఇటువంటి తప్పులు చేస్తే శిక్షించమనండి. ఐపీఎస్ ఉన్నారా, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎవరెవరు చేసిండ్రు, వాటి మీద కేసులు పెట్టండి, చేయండి, విచారణ జరిపించండి. రోజు కొద్ది సీరియల్ లాగా దీన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఉపయోగించేటువంటి ఏ చర్యకైతే ఉపక్రమిస్తున్నారో అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విచారణ చేయమనండి. వాళ్ళకి సంబంధం లేకుండా ఎట్లా ట్యాపింగ్ జరిగింది కానీ ఒకటి దేవిప్రసాద్ జరగాలి కదా. నేనేమడుగుతున్నాను, ఇప్పుడు గతంలో మనం మీరే ప్రతిసారి మాట్లాడారు, ఈ రోజు తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవరు అంటే కేసీఆర్, తెలంగాణ ప్రజలని చెప్పిన మీరు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్స్ కావచ్చు, ఈ కొన్ని స్కామ్స్ విషయాలు కావచ్చు, ఇవన్నీ బయటికి వస్తే ప్రజల్లో మీ మీన సన్నగిల్లుతుంది కదా, ఈ రకంగా అవినీతికి పాల్పడ్డారని. రేపు లోక్సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి కూడా దారుణంగా ఉండే అవకాశం ఉండదా? ఇది ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? రాజేష్ గారు, ఒకవేళ డెఫినెట్ గా ఈ సమస్యలు ఏవైతే అవినీతి జరిగిందనో, ఇంకోటి జరిగిందనో, ట్యాపింగ్ ప్రధాన కారణమనో, ఇవన్నీ డెఫినెట్ గా నిరూపితమైతే డెఫినెట్ గా మేము శిక్ష అనుభవించాల్సిందే, అందులో తేడా ఏముండదు. కానీ కేవలం ప్రచారం చేసి బురద జల్లి
కేవలం ఇవి ఇగో ఇట్లా జరిగిందని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఆధారాలు ఏమున్నాయని, ఆధారాలు ఉంటే బయట పెట్టండి, చేయండి. నిన్న కిషన్ రెడ్డి గారు అన్నారు చర్చకు వస్తారా, బహిరంగ చర్చకు కవితకు సంబంధించి అన్నారు. ఒకవైపు ఏమో ఈడీ విచారణ, మీరు జడ్జి రౌసేవని కోట ఏం చర్చ చేస్తారంటే అన్ని కేసులకు సంబంధించి చర్చ పంచాయతీలు పెట్టడానికి పెద్ద మంచిగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణల మీద అండర్ ట్రయల్ గా కేసు నడుస్తా ఉంది. అది అయిందా లేదా తేలుతుంది. తేలిన తర్వాత ఎవరైనా దోషులు నిర్దోషులు ఎవరనేటువంటి విషయంలో చర్చ చేయొచ్చు. ఎవరైనా అవినీతికి పాల్పడితే శిక్ష వేయాల్సిందే. ఎవరు వద్దంటారు? ఎవరైనా అవినీతిని మేము సమర్థిస్తామని చెప్తారా ఎవరైనా? అది చేయకుండా ఇది కేవలం ఒక పొలిటికల్ వెండెట్టాకు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తారు. జార్ఖండ్ కు సంబంధించి ఎలక్షన్ల తర్వాత ఇదంతా ఏముండదా? ఎలక్షన్ తర్వాత ఈ కేసు అనేది కనుమరుగవుతుందా కదా? ఇదే కదా పద్ధతి వీళ్ళది దేశవ్యాప్తంగా. అంటే ఎలక్షన్స్ తర్వాత ఇలాంటి కేసులన్నీ కూడా కనుమరుగవుతాయి అంటారు మీరు? ఇప్పుడు అశోక్ చవాన్ మీద కేసు ఏమైంది, ఆ సురేంద్ర బిందు మీద కేసు ఏమైంది, నారాయణ మీద ఏమైంది, ఇవన్నీ చెప్పాలి. కిషోర్ రెడ్డి గారు అరే రే మాకు అసలు ఛాన్సే లేదేమో మాట్లాడడానికి అని చెప్పి సమయం ఉంది, పర్వాలేదు, మేము ఉన్నామని గమనించారు. అయితే ఓకే, ఏం పర్వాలేదు. సరే, ఏం మాట్లాడమంటారు? చాలాసేపు మాట్లాడారు. ఏమంటాడంటే వైపేమో ఇది చర్చించే విషయం కాదు, కోర్టులు చూసుకుంటాయి అంటారు. నెక్స్ట్ క్షణమే ఇదంతా పొలిటికల్, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అరెస్ట్ చేశారంటారు. అంటే ఆరోపణలు మేము చేయొచ్చు, మేము ఇష్టం వచ్చింది మాట్లాడతాము, కానీ చర్చకు మాత్రం సిద్ధం లేము. కేవలం బురద జల్లడానికే మేము రెడీ, చర్చకు మాత్రం మేము సిద్ధం లేదు. ఎవరైనా చర్చ, మరి ఇంత బురద జల్లడం ఎందుకు? అన్నిటికి కూడా ఒకటే లైన్ పెట్టేస్తే పోయింది కదా. కోర్టులు నిర్ణయిస్తాయండి, అప్పటి వరకు వేచి చూద్దాం అని అంటే ఎవరికి ఏ గొడవ లేదు. కానీ రోజు పొద్దున్న లేస్తే ఇదంతా రాజకీయము, ఇది అది అని చెప్పి అనుకుంటూ వాళ్ళ అవసరాల కోసం ఇదేదో చేస్తున్నారు, ఎలక్షన్లు వస్తున్నాయని చేస్తున్నారు అని మనం బురద జల్లాలి. కానీ అవతల మరి చర్చకు రండి అని అంటే మాత్రం లేదు ఇదంతా కోర్టుల్లో ఉంది అని చెప్పి అనాలి. ఇది ద్వంద్వ వైఖరి ఒకటి. రెండో విషయం చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. చెయ్యకపోతే వాటి పనులు అవి చేస్తున్నట్లు కాదు. ఇప్పుడు టెర్రరిస్టులు ఉంటారు, నక్సలైట్లు ఉన్నారు, ఇతరత్ర దేశానికి హాని కలిగించే వారు ఉన్నారు, విదేశీ శక్తులు ఉంటాయి ఈ దేశంలోనే, స్పైస్ ఉంటారు. ఇట్లాంటి వాటి గురించి ఏదైనా తెలిసినప్పుడు, గూఢచారులు ఉంటారు, ఇతర దేశస్తులు, వారి గురించి తెలిసినప్పుడు మనము వారి ఫోన్లు ట్యాపింగ్ చేయాలి. ఇతరత్రగా ఏ విధంగా అయినా కానీ వారిని సర్వేలెన్స్ లో పెట్టాలి. దానికి ఒక పద్ధతి ఉంది. హోమ్ సెక్రటరీ గారు అప్రూవ్ చేస్తారు, పర్టికులర్ నెంబర్ని ఇది చేయమంటే. ఇప్పటి వరకు ఓన్లీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఈ అధికారాన్ని, అందుకనే మనకు ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అని ఒకటి ఉంటది. వాళ్ళు ఇటువంటి క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అనేది సంబంధం ఉండదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అటువంటి కొన్ని శక్తుల మీద నిఘా పెట్టడానికి ఆ బ్రాంచ్ ఏర్పరిచారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుత్వం ఇది చేస్తోంది కదా, మనము ఇప్పుడు ప్రభుత్వాధికారులు పైన ఎవరైతే ఉన్నారో వీరికి చెప్పిన వారే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమన్నారు, ఇది ప్రభుత్వ అవసరాల కోసం ఇది చేస్తున్నారు, మన దగ్గర ఎక్స్పర్టీజ్ అంతా ఉంది, మనం చెప్తే మన చెప్పు చేతల్లో ఉండే ఆఫీసర్లు ఉన్నారు మనోళ్ళే, వాళ్ళకి ఏం చెప్పినా చేస్తారు నిస్సిగ్గుగా. వారికి ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ప్రజల ఏమన్నా అవినీతి చేస్తున్నామా, అక్రమాలు పాల్పడుతున్నామా అనేది ఏమాత్రం సంకోచించని ఆఫీసర్లు మన జట్టులో ఉన్నారు. వాళ్ళని వాడుకుని ఈ టెక్నాలజీతో పరిచయం ఉంది కదా, గవర్నమెంట్ కు ఉన్న దాంట్లో ఏంటంటే కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి, అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. హోమ్ సెక్రటరీ అప్రూవల్ కావాలి, ఇట్లాంటివి అప్రూవల్ కావాలి, ఎయిర్టెల్కో జియోకో లెటర్లు పంపించాలి, వాళ్ళు ట్యాప్ చేస్తారు అసలైతే. దాని బదులు మనమే ఈ కొత్త టెక్నాలజీ ఉంది కదా, సరే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కి సరిగ్గా వాడలేదు టెక్నాలజీ, లేకపోతే ఏపీఎస్సీ లీక్ అవ్వడానికి మన టెక్నాలజీ టీమే కారణం, కానీ ఎందుకో అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వాళ్ళ శాయశక్తులు, వాళ్ళ ఆలోచన శక్తి అంతా కూడా ఈ విషయంలో వాడారు. టెక్నాలజీలో ఉన్నదంతా కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా. అందుకనే ఇతరత్ర అన్ని ఏరియాల్లో కూడా ప్రభుత్వ శాఖల్లో ఐటీ మాత్రం ఫెయిల్ అయింది. నేనేమంటా అంటే ఒకటి కిషోర్ గారు, ప్యారలల్ గా ఒక ప్రభుత్వం లాగా ఏర్పరిచి బయటి నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్యారలల్ నిఘా విభాగం ఏర్పరిచారండి. ఒక ప్రైవేట్ దందా, నేను అదే అంటున్నాను, ప్రభుత్వంలో వసూలు చేసే వసూళ్లు కాకుండా ప్రైవేట్ గా ఇంకొకటి, ఇది కేవలం వసూళ్ల కోసం పెట్టింది కాదు,
నేను ఈ రోజు ఆరోపిస్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఇదంతా అయిపోయేసరికి నేను పేర్లు ఎత్తను ఏమి ఎత్తను, కానీ దీని వెనకాల పర్వర్డ్స్ కూడా ఉన్నారు అని చెప్పి. పర్వర్డ్స్ అంటే ఇక మీకు అర్థమై ఉంటది అంటున్నా. ఇప్పుడు స్త్రీలని టార్గెట్ చేస్తూ, లేకపోతే సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అన్న విధంగా కూడా జరిగింది అన్నది మనకు వస్తున్న న్యూస్ పేపర్ లో. అంటే పర్వర్షన్ ఉందండి, ఒక రకమైన ఒక ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వెనకాల, వీటి వెనకాల ఎవరైతే ఉన్నారో అంత హీనులు ఇంకొకరు లేరు అని అంటున్నాను. స్త్రీల విషయంలో కూడా అంత హేయమైన భావాలున్న వ్యక్తి ఇగో మీరు ఏ సినిమాలో ఇదంతా నేనేమంటాను కిషోర్ రెడ్డి గారు, ఇదంతా కేసీఆర్ కు తెలిసే జరిగి ఉండిండొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఆలోచన ధోరణులు ఉన్నవారు దీని వెనకాల ఉన్నారు అన్న భావన కలుగుతోంది న్యూస్ పేపర్ లో వస్తున్న న్యూస్ చూస్తుంటే. ఇక 4 రోజులు ఆగండి, ఈ రోజు ఇదేదో రాజకీయం గిజకీయం అని కాదు. ఇది ఎంత దారుణంగా ఉందంటే మన ప్రైవేట్ లైఫ్స్ లోకి అంత ఇన్వేషన్. ఇది నిజంగానే ఒక దెబ్బ వేసుడో లేకపోతే నిజంగానే చంపుడో కన్నా కూడా ఒక మనిషిని లోపే చంపే విషయం అండి ఇది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అవును, ఈ ప్రైవసీ విషయంలో చాలా మంది బ్లాక్ మెయిల్లకు ఎందుకు గురవుతారు? ఇందుకే గురవుతారు. ప్రాణాలు కొంతమంది ఇట్లాంటివి బ్లాక్ మెయిల్ చేస్తేనే కదా భార్య భర్త పిల్లలు అందరు చచ్చిపోయింది. అవును, ఆత్మహత్యలు చేసుకుని తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు మెదక్లో. అవును, ఇట్లాంటివి చేసే ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు ఎవరో ఒకరి విషయంలో ఇద్దరి విషయంలో అయింది అనుకుంటున్నాము. కాదు, ఇది వ్యవస్థీకృతం అయిపోయి ఉంది. ఒక ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపించారు. కరెక్టే. నేనేమంటానంటే కిషోర్ గారు, ఒకటి ఇదంతా కేవలం అధికారులు చేశారా లేక నిజంగా కేసీఆర్, మీరు ఇక్కడ కిషన్ రెడ్డి కామెంట్ చేస్తారు కేసీఆర్ బాధ్యత వహించాలంటారు, ఇవన్నీ కేసీఆర్ కు తెలిసి జరిగి ఉంటాయంటారా మీరు? మాత్రమే ఇది కేవలం అధికారులు చేయగలిగే పరిస్థితి కాదు. అండ్ ఇన్ని రోజులు ఉట్టి అధికారులే చేస్తే ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఉంటది. ఇప్పుడు అదే అధికారులు మనల్నే కాదు కదా, మిగిలిన వారినే కాదు కదా, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని కూడా ట్యాప్ చేయొచ్చు కదా. సో ప్రభుత్వానికి నిఘా విభాగాలు ఉంటాయి, ఇతరత్ర నిఘా విభాగాలు. వాళ్ళు పట్టుకోలేకపోయేవారు అంటారా ఇన్ని రోజులు? వారు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకంటే పైనుంచి అండదండలు ఉన్నాయి చేయబట్టి. వీరు చేస్తున్న దాని మీద మిగిలిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా ఉన్నాయంటారా? ఈ రోజే కొత్తగా ప్రభుత్వం మారంగానే అందరికీ తెలివి వచ్చి సడన్ గా గ్రహించారంటారా? అదంతా అధికారంలో ఉన్న వారికి తెలిసి చేయబట్టి వారే ఇగో ఇది మనదే ఆపరేషను అని చెప్పి ఎంతో మంది యాక్చువల్లీ అప్పటికి ఒప్పుకుని ఉండకపోవచ్చు. ఇతర బ్రాంచ్ల పోలీస్ ఆఫీసర్లు కొంతమంది అన్న నైతికంగా విలువలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నిజాయితీ పరులు ఉంటారు కదా, అయినా కానీ వారిని కూడా బెదిరించి భయపెట్టి కంట్రోల్లోకి తీసుకుని గానీ ఈ విధమైన ఇంత స్కేల్లో చెయ్యలేరు. అది నేను చెప్తున్నాను, దేర్ ఇస్ ఎ పర్వర్ట్ బిహైండ్ దిస్ అంటున్నాను. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఒకటి ఈ కేసు ఇప్పుడు ఇది సీరియస్ గా తీసుకొని బాధ్యులను పైన చర్యలు తీసుకుంటారా? బాధ్యులను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా? ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారంటున్నారు, లేక ఇది లోక్సభ ఎన్నికల వరకు ఉంటుంది? ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో, మనం చూసాం ఒకటి ముఖ్యంగా చిన్న ఎగ్జాంపుల్ 10th క్లాస్ రిజల్ట్ చూసుకుంటే అప్పట్లో బండి సంజయ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందని చెప్పేసి తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, తర్వాత ఆయన ఫోన్ స్వాధీనించి ఆ ఫోన్ దొరకలేదని చెప్పడం, దీనిపైన ఇవన్నీ మనం చూసాం. తర్వాత 10-15 రోజుల్లో అసలు కేసే కనుమరుగైపోయింది. అప్పట్లో అనుకున్నాం చాలా మంది పిల్లల జీవితాలతో ఆడుకున్నారు, క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి. సో ఇది కూడా అలాగనే ఉంటుందా? సీరియస్ గా దీనిపైన యాక్షన్ తీసుకుంటారా రాబోయే రోజుల్లో? రాజేష్ గారు, ఇందాక మీరు చెప్పిందేమో 1 లేదా 2 ఇండివిజువల్స్, అవి ఇదేమో మొత్తం సమాజానికి సంబంధించినటువంటి ఇష్యూ. అది కూడా పిల్లల ఇందాక పోరెడ్డి గారు చెప్పినట్టు పూర్తిగా అంటే కొన్ని ఆత్మహత్యలు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ రోజు రోజుకు వెలువడుతున్నటువంటి ఈ వార్తల వల్ల జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ సిగ్గుమాలినటువంటి పని వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగి ఆ యొక్క పర్యవసనం ఉండొచ్చు కూడా. నేనేమంటున్నా అంటే గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలను పరిగణలోకి తీసుకుంటే మీరు అన్నది నిజమే కావచ్చు. అంటే 10-15 రోజులు టాపిక్ ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. ఈ జనం కూడా ఎట్లయిపోయారంటే ఈ టాపిక్ ఇట్లా ఉండగానే ఇంకో టాపిక్ ఏదన్నా వస్తే దీన్ని మర్చిపోయి దాని మీద మళ్ళీ 10 రోజులు మనం డిబేట్లు పెడతాం, జనం కూడా మాట్లాడుకుంటారు. మర్చిపోయే క్రమం గతంని ఉదాహరించుకుంటే మనకు బోధపడుతుంది. కానీ డెఫినెట్ గా నేను అనుకుంటున్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది బాధితులు అన్ని పార్టీలలో, చివరికి హుకుం జారీ చేసిన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యుల ఫోన్ ట్యాపింగ్లు కూడా అయినాయని వాళ్ళంతకు వాళ్ళే చెవులు. అంటే చాలా వరకు మీకు గుర్తుంటే, చాలా వరకు అధికార పార్టీ ఉన్నప్పట్లో అప్పట్లో వాళ్ళు కూడా ఫోన్లు మాట్లాడే వాళ్ళు కాదు, వాట్సాప్ కాల్స్ చేసేవాళ్ళు. ఎందుకులే అన్న
అరే చాలా మంది భయపడేవారండి బీఆర్ఎస్ వారు మాట్లాడడానికి ఫోన్ లో మాట్లాడడానికి చాలా వరకు వారు ధైర్యంగా చెప్పేది అన్న కొంచెం వాట్సాప్ వెళ్దామా సిగ్నల్ వాడదామా అని చెప్పి అనేది వాళ్ళు. రాయేష్ అన్న, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, గత పాలకుల్లో నేను ఒక ఉద్యోగ సంఘాల నేతగా చాలా మంది డిఓలకు కానీ ఆర్జీడీలకు కానీ డైరెక్టర్లకు కానీ చేస్తే కూడా వాళ్ళు వాట్సాప్ కాల్ చేయమనేది. అఫీషియల్ ఏముంటది ఇన్ఫర్మేషన్ సార్ ఇది ఏముంది ఈ ప్రొసీడింగ్. ఒక పాయింట్ దేవిప్రసాద్ గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా గతంలో కాంగ్రెస్ చేయలే, ఉద్యమ సమయంలో ఎంత మంది ఫోన్ ట్యాప్ చేశారు ఏంటి అనేది కూడా కామెంట్ చేశారు, గుర్తుంటది. మీరు నేర్పిన విద్య అన్నట్లు మాట్లాడారు. నేను ఈ ప్యానెల్లో నేను దేవన్న శిష్యుని అభిమానిని. దేవన్న నుంచి ఇట్లా ఇది ఆనవాయితీ అనే ప్రక్రియ రాకూడదని నేను అప్పుడే చెప్పాను. అన్న కూడా దాన్ని సరి చేసుకున్నాడు, ఇది మంచిది కాదని చెప్పి. మీరు కూడా చేశారు కదా అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్. లేలే రాయేష్ గారు అన్న పార్టీ ప్యానెల్లో కూర్చున్నాడు కాబట్టి మేమే కాదు గత ప్రభుత్వాలు కూడా చేసినాయని చెప్పుకోవడానికి ప్రయత్నించిండు. ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమంలో నిజంగానే దేవన్న ఫోను లేకపోతే నా ఫోను లేకపోతే సామెన్న ఫోను ఈ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ అయితే ఉద్యమం అట్లా నడిచేది కాదు కదా. ఆ రోజు ఉద్యమ తీవ్రతను లేదా ఉద్యమం కోసం వీళ్ళు చేస్తున్న కార్యాచరణ గురించి ఇందాక పోరెడ్డి గారు చెప్పినటువంటి వ్యవస్థలు అంటే రికగ్నైజ్డ్ లేదా అప్రూవల్ వ్యవస్థలు ఏవైతున్నావో, అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అడిషనల్ ఎస్పీ స్థాయా లేదా ఎస్పీ స్థాయా ఐజీ స్థాయా అనేది డిపార్ట్మెంట్ లో సర్టెన్ గా రిక్రూట్ అయి ఉంటారు లేదా వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు చేసిన ట్యాపింగ్లు ఉన్నాయి తప్ప ఇట్లా ప్రణీత్ రావు లాంటి 4th క్యాడర్ ఆఫీసర్లు లేదా కొంతమంది సిఐలు మహబూబ్ నగర్ లో పెట్టినటువంటి వార్ రూమ్ లాగా పెట్టి చేసే ట్యాపింగ్లు ఉద్యమ కాలంలో ఉంటే ఉద్యమాలే నడిచేటిగా. ఎందుకు దేవిప్రసాద్ నాకు తెలియదా? కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి జీతమే ఆపించిన ఉద్యమ నేత ఆయన. ఇప్పుడు ఆ రోజు నిజంగానే మరి ఫోన్ ట్యాపింగ్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి జీతం ఆగుతుందని తెలిస్తే ముఖ్యమంత్రి జీతం ఆపించుకుంటాడా? అంచివేస్తాడు లేదా దానికి తగ్గ చర్యలు తీసుకుంటాడు. ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఉద్యమ తీవ్రత కోసం ఆ రోజున్న ప్రభుత్వం ఏం చేస్తుండ్రు, ఏమైనా వైలెన్స్ జరుగుతుందా లేకపోతే ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే దాని మీద ఆరాధిస్తుండొచ్చు తప్ప అణచివేయాలనో లేకపోతే వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసినరా? నిజంగా ఆ రోజు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే అంతకు 3 ఏళ్ల ముందే ఏసీబీ ట్రాప్ లో పట్టుబడ్డ శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ నేతగా అంతెత్తుకు ఎదుగుతుండే ఉండే కదా. ఆయన మీద ఏసీబీ ట్రాప్ అయింది తెలుసు కదా మీకు కూడా, సస్పెండ్ అయ్యాడు, కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. మరి ట్యాప్ అయితే ఆయన మీద ఎందుకు వస్తుండే? కాబట్టి ఆ ట్యాపింగ్లు వేరు ఈ ట్యాపింగ్లు వేరు. మొత్తం కూడా పౌర సమాజం ఈ రోజు బిక్కు అనుకుంటూ తెలంగాణ సమాజంలో మీరు చూడండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు అవసరం ఈ సమాజానికి, సెలబ్రిటీలు వాళ్ళు అవసరం ఈ సమాజానికి, పొలిటీషియన్స్ నీతిమంతులైన పొలిటీషియన్స్ కూడా ఉంటారు. కొన్నిసార్లు బయట చెప్పుకోలేనివి ప్రజా బాహుల్యంలో చెప్పుకోలేనివి కొంతమంది సన్నిహితుల ద్వారా ఫోన్లలో చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. అవి కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం. మీరు ఇందాక అన్నారు దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని. డెఫినెట్లీ నేను కేసీఆర్ ను దగ్గరుండి చూసిన వ్యక్తిగా సార్ నాకు తెలిసినటువంటి ఎంటర్టైన్మెంట్ చేయడు కానీ సార్ సుపుత్రుడు. ఇవాళ సుపుత్రిక వల్ల సార్ ఎంత గోసపడుతుండో తెలిసిన వ్యక్తిగా చెప్తున్నారు రాయేష్ నేను. వీళ్ళిద్దరు వల్ల ఇంకొకటి, వీళ్ళు ఎంతసేపు ఆ లీడర్ ఏం చేస్తుండు ఈ లీడర్ ఏం చేస్తుండు, వానింటికి ఎవడు పోతుండు వీరింటికి ఎవడు పోతుండు పోతే ఏం చేస్తుందనే బదులు ప్రజల మీద దృష్టి పెట్టింటే ప్రజలే కదా అంతిమ తీర్పు, ప్రజలదే కదా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు వల్ల ప్రభుత్వాలు ఏర్పడేవి. మరి మా రేవంత్ రెడ్డి గారు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఆయన సెల్ ఫోనే వాడాడు. మీరు చూడండి, నాకు తెలిసి ఇంత టెక్నాలజీ యుగంలో సెల్ ఫోన్ వాడకుండా ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. లేదు ఆయన కూడా వాడతాడు. అరే వాడతాడంటే ఆయన చెప్పిండు కదా, ఆయన పర్సనల్ గా ఎవరికైనా చేయాలనుకుంటే ఫోన్ తీసుకొని చేసి పెట్టేసుకుంటాడు. కానీ ఆయన మొత్తం ఫోన్లు ఎత్తడము, చాటింగ్ చేయడము, వాట్సాప్ లో ఆన్లైన్ ఉండడం ఇవి చేయలే కదా. ఎందుకు ఆయన సెల్ ఫోన్ లేకుండా ప్రజల గురించి మాట్లాడిండు, ప్రజల గురించి కొట్లాడిండు, ప్రజాక్షేత్రంలోకి దుక్కిండు, ప్రజల కోసం తప్పించిండు కాబట్టి ప్రజలు ఆదరించిండ్రు. ఇలా కేటీఆర్ గారు లేదా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజల గురించి ఆలోచన పనిచేసి లీడర్ల మీద, సెలబ్రిటీల మీద, వీళ్ళ మీద వాళ్ళ మీద పడి ఈ ట్యాపింగ్ చేసి బెడ్రూమ్లలో కూడా. అంటే ఒకటి హర్షవర్ధన్ రెడ్డి గారు, ఒకటి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాజకీయ నాయకులు బయటకు వచ్చారు. అంటే లేటెస్ట్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇట్లా చేశారనేది. రేపు సినీ ప్రముఖులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మా ఫోన్లు కూడా గతంలో ట్యాప్ చేశారని సినీ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. రాయేష్ గారు, సినీ ప్రముఖులు, క్రీడాకారిణులు, చాలా మంది దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు, రాష్ట్రానికి పేరు తెచ్చిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కొంత అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆ సెలబ్రిటీకి పర్సనల్ లైఫ్ ఉండదా? ఆ పర్సనల్ లైఫ్ లో
వాళ్ళ సాటిస్ఫాక్షన్స్, డిస్సాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒకరితో షేర్ చేసుకోవడమో లేకపోతే ఒకరికొకరు కలిసి మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ట్యాపులు చేస్తే అమ్మో రాజేష్ గారు అసలు ఒళ్ళు ఇదైపోతుంది. అంటే రాజేష్ గారు, రైట్ చివరిగా విక్రమ్ గారు ఫైనల్ గా ప్లీజ్ చెప్తాను. పురోగతి కోసం వాడుకోవాలి Right. కానీ ఇట్లా వినాశనానికి వాడుకోవడం అనేది గత ప్రభుత్వం అధికారులు చేసినటువంటి తప్పిదం. రైట్ విక్రమ్ గారు ఫైనల్ గా ప్లీజ్ చెప్తాను. ఫైనల్ గా అయితే ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారంలో ఒక విషయం ఏంటంటే, గతంలో చాలా ప్రభుత్వాలు ఇట్లాంటి కొన్ని కుంభకోణాలు కానివ్వండి ఇవన్నీ బయటకు వచ్చిన సమయంలో అవి ఒక లాజికల్ కన్క్లూషన్కి వెళ్ళలేకపోయాయి. ఏంటంటే ఆ తర్వాత ప్రతిపక్షము అధికార పక్షము ఏదో ఒక రాజీ పడిపోవడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం అటువంటి రాజీ పడే వ్యక్తి అయితే కాదు. అందువల్ల చూద్దాం, ఒక హోప్ అయితే ఉంది. ఆయన నేతృత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారనేటువంటిది అయితే ఒక నమ్మకం అయితే ఉంది. రైట్ చూద్దాం ఏం జరగదు. థ్యాంక్ యూ అండి విక్రమ్ గారికి, అదేవిధంగా దేవిప్రసాద్ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి రోజు రోజుకి ఒక అంశం బయటికి వస్తుంది. మరి దీనిపైన బాధ్యులపైన ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది ఏంటి ఈ ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. ఇంకా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉందో లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన మనుషులతోటి బీజేపీలోకి వెళ్తారన్న ఆరోపణలపైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ప్రజాపాలన అలాంటిదేం లేదు, కానీ కేవలం ఫ్రస్ట్రేషన్ తోటే ఈ రోజు జరుగుతున్న వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాల నేపథ్యంలోనే ఒక ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ ఇలాంటి కామెంట్ చేశారు అహంకారపూరితంగా అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో. ఇది లోక్సభ ఎన్నికల తర్వాత మరి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతుంది, ఇక ఫోన్ ట్యాపింగ్లు ఇంకా ఎవరెవరు బాధ్యులను చేయబోతున్నారు, మరి ప్రముఖ ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో కీలక నేతలు గత ప్రభుత్వంలో ఉన్నారన్నారు, మరి వాళ్ళు ఎవరు బయటికి రాబోతున్నారు, మరి ఎవరెవరికి పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరంచంతా మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.